వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయటము, వాళ్ళని టార్గెట్ చేయటము, వాళ్ళని జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరొకసారి వాళ్ళని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క బుక్లెట్ని ప్రతి ఇంటికి గడపకి తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. సూపర్ 6లోనే ముఖ్యమైనవి మీరు చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్టో నాకు చెప్పండి. అలాగే ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని ఏ విధంగా వీడియోలు వేసి ఏమార్చారో మనం చూసాం. మరి ఈరోజు ఆ 1500 18 ఏళ్ళు నిండిన ఇంట్లో ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకరికైనా ఇచ్చారా నేను అడుగుతున్నా. మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్పగలరు? అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. చేయూత ఇస్తున్నారా? అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 0 వడ్డీకి ఇస్తున్నారా? అప్పుడేమో అసలు వడ్డీతో మాఫీ చేస్తామని చేయలేదు చంద్రబాబు నాయుడు. జగనన్న వచ్చాక అది చేశారు కాబట్టి వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. ఈరోజు మీరు 10 లక్షలు 0 వడ్డీకి ఇస్తాము అని చెప్పారు. 0 వడ్డీ లేదు, 10 లక్షలు లేదు. మరి ఏ విధంగా మీరు ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకుంటున్న మహిళకి మేము ఏదో చేశామని శ్రీశక్తి అని పేరు పెట్టుకున్నారు. ఈరోజు మహిళలకి రక్షణ లేదు. మహిళలకు ఇచ్చే సంక్షేమాన్ని ఈరోజు 0 చేశారు. అలాగే మహిళలకి ఈరోజు వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తే మీరు ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా? జగనన్న కట్టిన ఇల్లుని ఈరోజు పెయింటింగ్ లేసి మేము ఇన్ని లక్షలు ఇచ్చినామని సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఏ రోజైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒక్క ఇల్లన్నా కట్టించిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కట్టిన వాటికి 0 కొట్టుకొని నీ పేర్లు పెట్టుకొని ఓపెన్ చేసుకోవటమే కానీ ఈ 2 ఏళ్లలో నువ్వుగా సంతకం చేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దానికి ఫండ్ కేటాయించి దాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసిన దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మోసగాడు అంటే ఆయన కొడుకు మరీ వరస్ట్గా తయారయ్యాడు. ఈరోజు ఆయన్ని ప్రెసిడెంట్ చేశారంట పార్టీకి. ఆయన ఎప్పుడైతే మరి ఈ విద్యాశాఖ మంత్రి అయ్యాడో విద్య కుంటుబడింది, విద్య మూలకు వెళ్ళింది. ఈరోజు స్కూళ్ళ విషయాలకే వద్దాం. నాడు నేడు స్కూల్స్ ఫినిషింగ్లో ఉన్న ఆ స్కూల్స్ని ఫినిష్ చేశాడా ఈ రోజుటి వరకు? మీ నాన్న 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క స్కూల్ రూమ్ కట్టడానికి తలకిందులు తపస్సు చేసేవాళ్ళు. కానీ జగనన్న ప్రతి స్కూల్ని రెన్యువేట్ చేయించి దానికి కావాల్సిన బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ కానీ, వాళ్ళకి 5 రోజులు 5 రకాల భోజనం కానీ ఆ స్కూల్స్లో పిల్లలకి, అలాగే ఆడపిల్లల కోసం బాత్రూమ్స్ రన్నింగ్ వాటర్తో కానీ ఎన్ని కావాలంటే అన్నీ చేసి ఇచ్చాడు కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం తీసేస్తావు, CBSE సిలబస్ తీసేస్తావు, ట్యాబులు ఇవ్వటం మానేస్తావు. ఈ సంవత్సరం అయితే ఏకంగా విద్యా కానుక ఇవ్వలేనని చేతులు ఎత్తేసావు. మరి ఎంత సిగ్గుచేటు. ఈరోజు లోకేష్ లాంటి మంత్రి ఉండటం, ఈ విద్యా అమ్మఒడి ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. ఈరోజు కాలేజీల్లో స్కూల్లో ఏ విధంగా ఆడపిల్లల్ని హెరాస్ చేస్తుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, రేపులు చేస్తుంటే పట్టించుకో. నువ్వు మంత్రిగానే పనికిరావు అంటే ఈరోజు మీ నాన్న నిన్ను ఏదో చేయాలని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ చేశారంటే ఈ రాష్ట్రం ఏమవుతుందన్న భయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కలుగుతుంది. అండ్ ఈరోజు ఏదైతే ఈ పార్టీతో కమ్మండై ఉన్న జనసేన పార్టీ ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టానని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఇన్ని తప్పులు చేస్తూ ఈరోజు ఇన్ని ఘోరాలు చేస్తూ రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని అందరినీ మోసం చేస్తుంటే ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించటం లేదు? ప్రశ్నించకపోగా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఒకటి. సో ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మహానాడులో వీటి గురించి వాళ్ళు ఏమైనా డిస్కషన్ చేసి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తారనేది గమనిద్దాం. వాళ్ళు చేసేది ఏమి ఉండదండి. ఆల్రెడీ బీజేపీ గారు బిల్లు పెట్టినప్పుడు ఎందుకు తెలుగుదేశం వాళ్ళు దానికి ఓటు వేయలేదో చెప్పండి. ఈరోజు ఈయనేదో లోకేష్ కొత్తగా 33% ఆయన తీసుకొచ్చినట్టులాగా చెప్తున్నాడు. మరి గతంలో ఎందుకు మీరు దాని గురించి డిస్కస్ చేయలేదు? 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ నాన్న ఎందుకు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి పంపించలేదు? మొన్న మోడీ ప్రభుత్వం పెట్టినప్పుడు మీరు ఎందుకు ఓటేయలేదో చెప్పండి. కాబట్టి ఇంకా పిచ్చోళ్ళు ఎవరూ లేరు. ప్రజలు తెలివైన వాళ్ళు. ఈరోజు సోషల్ మీడియా ఉండటం వల్ల అందరికీ కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మీరేదో చెప్పేస్తే దాన్ని నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా లేరు.